హాయ్ హలో నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హృతికా స్టఫ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? లాంగ్ బ్రేక్ అనాలో లేకపోతే షార్ట్ బ్రేక్ అనాలో, అంటే వీడియోస్ పోస్ట్ చేయడంలో చాలా బ్రేక్ అయితే వచ్చేసిందండి. నియర్లీ 2 months బ్యాక్ పోస్ట్ చేసింది నేనైతే వీడియో. మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో అది లాంగ్ బ్రేక్ ఆర్ షార్ట్ బ్రేక్, ఐ టు డోంట్ నో అబౌట్ దట్. సో కొంచెం ఒక 2 months బ్రేక్ అయితే తీసుకుని అయితే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ వల్ల కొంచెం యూట్యూబ్ అనేది కొంచెం బ్రేక్ ఇచ్చాను. కొంచెం ఇంకా లాంగ్ బ్రేకే ఇచ్చాను. సో అలా ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా అయితే ఒక గుడికి వెళ్ళామండి, మా అమ్మాయికి అక్షరాభ్యాసం కోసం అని చెప్పేసి. రీసెంట్గా అయితే ఒక టెంపుల్కి వెళ్ళాను, అదైతే బ్లాగ్ చేశాను. కానీ కొంచెం ఎడిట్ చేసి పెట్టాను, కొంచెం టైం పట్టింది నాకు ఇది. కాకపోతే ఇది ఒక డిఫరెంట్ టెంపుల్. నాకు తెలిసి మీరు ఎవరి టెంపుల్ నేమ్ కూడా వినిండరు, ఈ గుడి పేరు కూడా వినిండరండి. నేను కూడా ఫస్ట్ టైం అనమాట, మా అత్తమ్మ చెప్తే ఫస్ట్ టైం విన్నాను. సరస్వతి దేవి టెంపుల్ అండి. అక్కడ కొలన్ భారతి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాదు, ఇదైతే ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ ఊరికి మేము అంత స్టేట్ బార్డర్ మీద ఉంటాము. సో మాకు ఏపీ చాలా దగ్గర అవుతుంది అనమాట, స్టేట్ బార్డర్ మీద ఉంటాం. అండ్ మేము యాక్చువల్లీ అల్లంపూర్లో చేద్దాం అనుకున్నాము, మాకు దగ్గర అవుతుంది కదా అల్లంపూర్ అక్షరాభ్యాసం అనుకుంటే. మా అత్తమ్మ ఉండేసి కొలన్ భారతి ఇక్కడ చాలా దగ్గర ఉంటుంది, బాగుంటుంది వెళ్దామంటే, ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పేసి అక్కడ వెళ్ళి అక్షరాభ్యాసం. సరస్వతి టెంపుల్ మనకు కదా ఇక్కడ వర్గల్లో, బాసర కానివ్వండి, వర్గంలో కానివ్వండి, ఇంకొకటి ఏదో ఉంటుందండి ఇక్కడ హైదరాబాద్ దగ్గర, నాకు నేమ్ అంత ఐడియా రావట్లేదు. సో అలా సరస్వతి టెంపుల్ ఇక్కడ ఎలా అయితే సపరేట్గా ఉందో, అక్కడ మనకు కొలన్ భారతి, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి కొలన్ భారతిలో సరస్వతి టెంపుల్ సపరేట్గా ఉంది. అక్షరాభ్యాసం అది వచ్చేసి చాలా ఫేమస్ అండి. మనకి వచ్చి సంగమేశ్వరం మీకు ఐడియా ఉంటుంది, ఆ సంగమేశ్వరంకి చాలా దగ్గర అనమాట. అండ్ నల్లమల ఫారెస్ట్ లాగా దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి. మేమైతే అర్లీ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి 8 అయిందండి. మేము ఓన్లీ 60 to 70 kilometers మా దగ్గర నుంచి. బట్ కొంచెం రోడ్ బాగాలేకపోవడం అండ్ స్లో జర్నీ అయిపోయింది మా పిల్లలతో మాకు. సో కొంచెం టైం టేక్లో 8-8:30 వరకు వచ్చామండి ఇక్కడికి అయితే. ఇదైతే మొత్తం ఫారెస్ట్ ఏరియాలోకి ఎంట్రీ అయిపోవాలి. జస్ట్ మనకి డీప్ ఫారెస్ట్ కాదు, జస్ట్ మనం నల్లమల ఫారెస్ట్లోకి ఎంట్రీ అయిపోగానే 2 to 3 kilometersకి టెంపుల్ వచ్చేసింది. అంతా కొండల గుట్టల మధ్యలోనే ఉంటుందండి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఏపీలో ఇది ఒక్క టెంపులే ఉందంట అండి, పేరు కొలన్ భారతి. మీరు కూడా గూగుల్లో సర్చ్ చేయండి. ఏపీలో ఒక్కటే మనకు సరస్వతి దేవి గుడి అనమాట. సో ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు బాగా అంతా. అక్కడ చాలా పీస్ఫుల్, అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి. ఆ నల్లమల ఫారెస్ట్ మధ్యలో మనకి ఇలా బాసర వర్గాలు అంతా హెవీ రష్ అలా ఉంటుంది కదా, ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా నీట్గా చాలా బాగుందండి అంతా. ఇక్కడ వచ్చేసి ఐటమ్స్ అయితే కొన్ని మేము తీసుకెళ్ళాము, కొన్ని వాళ్ళు ఇచ్చారు మాకు. మేము ముందే అక్కడికి ఫోన్ నెంబర్ నేను వెబ్సైట్లో తీసుకొని కాల్ చేశాను, ఎందుకంటే అక్కడ యాక్చువల్లీ నేను వెబ్సైట్లో రివ్యూస్ చూసాను అనమాట. చాలా రేర్గా వెళ్తారు చాలా మంది అంటే, నేను రివ్యూస్ చెక్ చేస్తే కొంతమంది వాటర్ కూడా దొరకవు, వీ నీడ్ టు క్యారీ ఎవ్రీథింగ్ అని పెట్టారు. ప్రతి ఒక్కటి క్యారీ చేయాలి, అక్కడ మనకి ఏం దొరకవు అని పెట్టారు. సో నాకు డౌట్ వచ్చేసి నేను మళ్ళీ వెబ్సైట్లో నెంబర్ తీసుకొని వెతుక్కొని కొంచెం పూజారికి కాల్ చేస్తే ప్రజెంట్ సిచ్యుయేషన్లో అయితే అన్నీ దొరుకుతున్నాయి. అంటే డ్రింకింగ్ వాటర్ ఇట్లా అవి దొరకవు, కానీ పూజకు సంబంధించిన సామాగ్రి మాత్రం దొరుకుతున్నాయి అక్కడ. సో ఫుడ్ అయితే ఏమీ దొరకదు, కాకపోతే అన్నదానం ఉంది అక్కడ. మనకు 12 o'clock నుంచి అన్నదానం ఉంటుంది. కాకపోతే మనకి ఏదైనా పిల్లలకు స్నాక్స్ వంటివి, టిఫిన్ వంటివి అలాంటివి ఏవి దొరకవు అనమాట. సో ఇట్లా పూజా సామాగ్రి అండ్ మనకు మధ్యాహ్నం వచ్చేసి అన్నదానం ఉంటుంది. కొంచెం ఫారెస్ట్ ఏరియా లోపల కదండి, పూజారులు వాళ్ళు అక్కడే ఉంటారు. సో నేను ముందుగా కనుక్కొని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్ళాము, వాళ్ళు ఏది తెచ్చుకోవాలని చెప్పారు, అవి తీసుకుని వెళ్ళాక ఫస్ట్ అయితే వాళ్ళు అక్షరాభ్యాసం చేయించుకోమన్నారు. అక్షరాభ్యాసం అయిపోయాక లోపలికి వెళ్ళి దర్శనం అవన్నీ చేసుకోమని చెప్పారనమాట. మేము వెళ్ళినప్పుడైతే పెద్దగా రష్ అయితే ఏం లేదండి, అంటే ఒక 2-3 ఉన్నారు. కాకపోతే అక్షరాభ్యాసం మేము ఒకరమే ఉన్నాం. యాక్చువల్గా రెగ్యులర్గా అయితే ఒక 5-6 members ఇలా మనకు బాసరాలో ఒకటేసారి కూర్చోబెట్టి చేపిస్తారు కదండి, అలా అక్కడ వచ్చేసి మనకు వెనస్డే ఆర్ థర్స్డే ఇలా డేస్ని బట్టి, వాళ్ళకి ఏదో ఇంపార్టెన్స్ డేట్స్ని బట్టి జనాలు చాలా ఉంటారంటే అప్పుడు మనకు కంబైన్ చేసి చేపిస్తారంట. కాకపోతే ఆ రోజు మేము చేసే టైంకి మాత్రం 9 o'clockకి మేము ఒక్కరమే ఉన్నాం. మా తర్వాత చాలా మంది వచ్చారనమాట, వాళ్ళకి మళ్ళీ కంబైన్ చేసి చేపించారు. అండ్ అక్కడ వచ్చేసి మనకు సరస్వతి దేవి టెంపులే కాదండి, శివుడి గుళ్ళు ఉన్నాయి, వీరబ్రహ్మస్వామి, ఇలా నాగదేవతకు సపరేట్గా అలా టెంపుల్స్ 9 temples అలా ఉన్నాయి. మనకు సరస్వతి దేవి టెంపుల్ సపరేట్గా ఉందన్నమాట. సో మీరు నెక్స్ట్ నేను వీడియోలో కొంచెం మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ టెంపుల్ అయితే మనకు కర్నూలు నుంచి నందికొట్కూరు రూట్లో పోవాలన్నమాట. సో నందికొట్కూరు దాటగా కొంచెం మనము ఇట్లా విలేజ్ ఏరియాలోకి అలా ఎంటర్ అయిపోయి కొంచెం రోడ్ బాగుందండి, బట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి మార్నింగ్ వెళ్ళేసి నైట్ దాకా టెంపుల్ విజిట్స్ అనుకుంటే మనకి చాలా బాగుంటుంది.
ज्येष्ठराजं ब्रह्मणत्पदा न शृण्वन्नोतिभिस्वेद साधनं చెప్పండి ఓం గణేశాయ నమః శివాయ నమః సరస్వత్యై నమః గురుభ్యో నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ కులన్ భారత్యై నమో నమః ఓం భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షనారాయణ స్వామినే నమః మహాదేవి పుస్తకధాత్రి శ్రీచక్రధారిణి జ్ఞాన సరస్వతి కులం భారతీ మాతాయే నమః అయం ముహూర్త సుముహూర్త అస్తు చెప్పండి ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య త్వా గణపతికం భవామహే పర్వదినాన చదువుల తల్లిగా భారతీ మాతగా వర్ధిల్లినటువంటి ఆ తల్లి చెంత మీరు ఏదైతే చేసుకుంటున్నారో ఈ పూజ ఫలించి మిమ్మలను మీ కుటుంబాన్ని ఈ చిరంజీవులను ఆ భారత్ జోయభోగం జోపశ్యమ సూర్యసమిత్రాణ సృష్టి అమృతం యథాస్థాన పోషణీంద్రాయ మగనీయ కుణాత్మనేయం చక్రవర్తి తనూజాయ పైన తలగడ్డ పెట్టా తల్లి అక్కడి నుంచి మళ్ళా ఓం బాబు రాయాలి నువ్వు రాయాల్సిందేగా ఇప్పుడే ఎట్లా అప్పుడే చదువుకోవద్దు మళ్ళా తలగడ్డ పెడుతున్నా నమః అట్లా నమః శుభం మూతది ఒకసారి రాయాలా మళ్ళీ రాయకూడదు ఒక్కసారి చదివినది. అక్కడ అక్షరాభ్యాసం వచ్చేసి 1/2 అవర్ to 45 minutes పట్టిందండి. ఆ టైంలో అయిపోగొట్టేసారు. ఆ తర్వాత బయటకు వచ్చాక మనకి వెనక వచ్చేసి సరస్వతి దేవి టెంపుల్ అనమాట. అక్కడ సరస్వతి దేవి టెంపుల్ ముందు మనకి ఇలా ఆంజనేయ స్వామి ఈ విగ్రహం అయితే ఎంత నీట్గా ఎంత అంటే చెక్కుతారంటారా అంత నీట్గా ఉందండి. మనకు సరస్వతి దేవి ఆపోజిట్లో వస్తే మనకు మొత్తం శివుడి టెంపుల్స్ కనిపిస్తాయి అనమాట. నేను లాస్ట్ సైడ్ అన్ని చూపించేస్తాను. మనకి ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి యాక్చువల్గా అన్ని టెంపుల్స్లో ముందు మనకు స్లాబ్ లాగా అలా వస్తుంది కదండి. కానీ మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా స్లాబ్ లాగా ఏం రాదు, డైరెక్ట్ గర్భగుడే అనమాట. మన డైరెక్ట్గా లోపల దేవుడే ఉంటాడు. సో ముందు వాళ్ళు స్లాబ్ లాగా అలా ఏం చేయలేదు. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలా ఉంటుంది టెంపుల్ అంతా. మనకు లోపలికి మనల్ని అయితే అలో చేయరు, బయట నుంచే మొక్కేసేయాలి. లోపలికి ఓన్లీ బాపనే వాళ్ళని అలో ఉందండి ఇక్కడ. అండ్ వెనక సైడ్ వచ్చేసి మనకు నాగదేవతలు, వీరబ్రహ్మస్వామి ఇలా డిఫరెంట్ మొత్తం 9 ఉన్నాయండి. అలా డిఫరెంట్గా మనకి ఈ స్క్రప్చర్ అనేది మనం ఈ టైప్ ఆఫ్ టెంపుల్స్ అయితే ఎక్కడ చూడం కదండి. కంపల్సరీ ముందు స్లాబ్ వచ్చి అలా ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఈ కన్స్ట్రక్షన్లో ఉంది, బాగుందండి డిఫరెంట్గా. అండ్ గుడి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా కోనేరు. యాక్చువల్లీ ఇక్కడైతే ఒక వాటర్ ఫాల్స్ ఉంటుందంట. జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే ఒక వాటర్ ఫాల్స్ ఉంటుందంట. బట్ కొంచెం సమ్మర్ దగ్గరకు వస్తుంది కదా, సో వాటర్ ఫాల్స్ అయితే బంద్ అయిపోయింది. ఆ కొండల మీద నుంచి వాటర్ ఈ కోనేరులోకి వస్తుందంటే అప్పటికైనా చాలా సన్నగా వస్తూ ఉండింది వాటర్ అక్కడ. కాకపోతే మనకు బాగా మీరు గూగుల్ రివ్యూస్లో ఫొటోస్ చూడండి, ఫొటోస్ పెట్టారు కొంతమంది అయితే 1.5 కిలోమీటర్లో వాకబుల్ డిస్టెన్స్లో వెళ్తే వెహికల్స్ వెళ్ళామంటే ట్రెక్కింగ్ చేయాలి అని ఉంది గూగుల్. నేను ఆన్లైన్లో రివ్యూస్ చూస్తే సో అలా వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయని అన్నారు. సో కానీ మేము వెళ్ళినప్పుడైతే వాటర్ ఫాల్స్ ఏం లేవు, అన్నీ బంద్ అయిపోయాయి. సమ్మర్ దగ్గరలో ఉంది కాబట్టి. ఇలా మాకైతే కులన్ భారతిది అక్షరాభ్యాసం అన్నీ మేము ఇలా విజిట్ చేసామండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము సంగమేశ్వరం, మీకు ఐడియా ఉంటుంది చాలామందికి, సంగమేశ్వరం కర్నూలు దగ్గర. అక్కడ నుంచి జస్ట్ ఒక 11 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ఏమో సంగమేశ్వరం ఉండిందనమాట. సో అక్కడ నుంచి సంగమేశ్వరం వెళ్ళాం మేము కులన్ భారతికి వచ్చేసి 8:30 వరకు రీచ్ అయిపోయాము. బై 10 కంతా అంతా అయిపోయిందండి. అక్షరాభ్యాసం అయిపోయింది, దర్శనం అన్నీ అయిపోయాయి. అండ్ సంగమేశ్వరంకి మేము బై 11:30 కంతా వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇంకోటి మోస్ట్ బ్యూటిఫుల్ అండి. మేము యాక్చువల్లీ అందరు ఏమన్నారంటే ఇంకో గుడి తెలియదు. యాక్చువల్లీ గుడి ఎప్పుడు వాటర్లో మునిగి ఉంటుందండి. మనకి శ్రీశైలం బ్యాక్ వాటర్ రిజర్వాయర్ అనేది గుడి ఎప్పుడు మునిగే ఉంటుంది కదా. ఓన్లీ 5-6 months ఏమో గుడి వాటర్ లేకుండా ఉంటుంది అనమాట. కానీ మేము వెళ్ళినప్పుడు ఏమైందంటే గుడి హాఫ్ ఆఫ్ కంటే కొంచెం తక్కువ ఇంకా వాటర్ నుంచి అయితే బయటకు వచ్చింది అని అన్నారు. సరే వెళ్ళి చూద్దాము, దూరం నుంచి అయినా చూద్దాం, నేను ఎప్పుడు చూడలేదు ఇలా సంగమేశ్వరం ఎలా ఉంటుందని అనుకుంటే వెళ్తే అక్కడ చాలా మంది ఆ వాటర్లో కూడా నడిచి అంటే మనకి మునిగిపోము, జస్ట్ హాఫ్ ఆఫ్ ది వరకు వాటర్ వస్తే వెళ్ళి రావచ్చు అని అన్నారు. చాలా మంది వెళ్ళేసి వస్తున్నారు అనమాట గుడి దగ్గరికి. వాటర్ ఎంత నీట్గా ఉన్నాయంటే మనకు బయటి వాటర్ వరకు చాలా నీట్గా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి గుడి, అలా మొత్తం గుడి హాఫ్లో ఉండింది. అందరూ అలాగే వాటర్లో వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నారు అనమాట. కొంచెం గుడి లోపల వాటర్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం మనకు హాఫ్ కంటే ఎక్కువనే ఉన్నాయి వాటర్ అనమాట.
ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది అయితే వెళ్ళారు లోపలికి, అందరు వెళ్ళలేదు. కొంచెం నాకైతే కొంచెం భయం వేసింది లోపలికి, ఎందుకంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం అంటే హాఫ్కి పైగా వచ్చేస్తున్నాయి, మనకు మునిగితే మొత్తం మునిగిపోయి శివుడిని లోపల టచ్ చేయాలన్నమాట. సో లోపల ఇంకొకటి ఏంటంటే చాలా గర్భగుడిలో చాలా చీకటి ఉండింది. సో ఎందుకు లేదు అనేసి నాకు కొంచెం భయం వేసి నేనైతే వెళ్ళలేదు లోపలికి. నేను బయట నుంచి మొక్కుకొని దీపాలు వదిలేసి ఇంకా అందరు అక్కడే దీపాలు వదిలేసి వచ్చేస్తున్నారండి. మనకి చుట్టూ చూస్తున్నారు కదా కొండలు కానీ, ఎంత బాగుండిందంటే సంగమేశ్వరం ఎన్విరాన్మెంట్. అంటే నీళ్లు లేనప్పుడు అంత కొంచెం ఎడారి టైపు, మొత్తం ఎండ ఎక్కువ ఉంటుంది కానీ అలా ఉంటుంది. కాకపోతే హాఫ్ వాటర్ ఉండి గుడి ఇలా ఉండేసరికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. ఇక్కడ లోపలికి వెళ్ళే వాళ్ళు చూస్తారు కదండి, దాని దిమ్మల పైన దీపాలు పెట్టేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి నియర్లో 8 months to 6 months to 8 months దాకా ఇక్కడ గుడి వాటర్లోనే ఉంటుంది. కానీ ఎక్కడ రాళ్ళు పడిపోవడం అనేది కానీ, ఇంత నీట్గా కొన్ని ఇయర్స్ నుంచి కూడా అలాగే ఉంటుంది కదా గుడి. కానీ ఎక్కడ గుడి అంటే పడిపోవడం అలాంటివి లేకుండా ఎలా ఉన్న గుడి అలా నీట్గా ఉంటుందంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో సంగమేశ్వరం అనేది చాలా మందికి తెలుసు. మార్నింగ్ టు ఈవినింగ్ విజిట్ బాగుంటుంది అని చెప్పేసి మనకు శ్రీశైలం దగ్గరలో. అండ్ కులనభారతి ఉందనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఎస్పెషల్గా సరస్వతి టెంపుల్, అక్షరాభ్యాసం చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. సో చాలా మంది అక్కడికి వచ్చాక తెలుసుకుంటున్నారు కొలనభారతి ఇక్కడ దగ్గరలో ఉంది అని చెప్పేసి. సో ఇలా మాది అక్షరాభ్యాసం, అక్కడి నుంచి సంగమేశ్వరం అన్ని ఒక 2 టెంపుల్ విజిట్స్ అనేది బాగా జరిగిందండి. ఆ రోజు మార్నింగ్ మేము ఈవినింగ్ 4 కంతా అంతా మాది అయిపోయింది. ఇక్కడ నుంచి మేము ఈ దీపాలు వదిలేసి లంచ్ వచ్చేసి మేము ఇక్కడ అక్కడే అన్నదానం ఉండిందండి. అన్నదానం మనకు 2-3 సత్రాలు అంటారు కదండి, అలా 2-3 ఉన్నాయన్నమాట. సో జనాలందరూ అక్కడికి వచ్చేసాక ఇక్కడ అన్నదానం మేము ఇక్కడే తినేసి అండి రిటర్న్ బయలుదేరిపోయాం. అన్నదానం వచ్చేసి మనకు 365 days జరుగుతుందంట అండి అక్కడ. సో ఇదే అండి సింపుల్ బ్లాగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.